విశాఖ జిల్లా కోవిడ్ మీద టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, మన శాసనసభ్యులు ధర్మశ్రీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి యాజ్ ఆన్ టుడే టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అయితే జిల్లాలో 2530 కేసులు ఉన్నాయి. 2530 ఉండే. వాటిల్లో డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు 1521 మంది డిశ్చార్జ్ అయిపోయారు. అలాగే ప్రజెంట్ యాక్టివ్ కేసెస్ అయితే 963 ఉన్నాయి. 963 కేసులు ఉన్నాయి ప్రజెంట్ యాక్టివ్ కేసెస్. తర్వాత డెత్స్ 46 అయ్యాయి ఇప్పటివరకు, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు. ఇవి కాకుండా మరి వీటిలో క్లస్టర్ కంటైన్మెంట్స్ చూసుకుంటే మనం 129 యాక్టివ్ క్లస్టర్స్ ఉన్నాయి, వెరీ యాక్టివ్. 200 ఉన్నాయి. అలాగే నాన్ ఏమో 217 ఉన్నాయి. డీనోటిఫైడ్ 39 చేసాం. ఈ 963లో యాక్టివ్ కేసెస్లో 163 ఏమో కోవిడ్ సెంటర్స్లో ఉన్నాయి కేసులు. 800 ఏమో ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి, వివిధ హాస్పిటల్స్లో. వాటిల్లో గీతం కానీ, విమ్స్, కేరు, గాయత్రి విద్యా పరిషత్తు, పినాకిలు, ఎన్ఆర్ఐ, వివిధ హాస్పిటల్స్ ప్రథమ వీటిలో. మరి డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ అయితే 7 ఉన్నాయి వీటిల్లో. మరి బెడ్స్ కూడా 2274 బెడ్స్ ఉన్నాయి. 2274 బెడ్స్. మరి వెంటిలేటర్స్ 54. తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇది ఈ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్కి వివిధ రకాల హాస్పిటల్స్లో వాళ్ళకి వెంటిలేటర్స్ కానీ, బెడ్స్ కానీ, మిగిలిన సదుపాయాలు కానీ, డాక్టర్స్ కానీ అన్ని రకాల కూడా సఫిషియెంట్గా ఉంది. అలాగే శాంపిల్ కలెక్షన్ సెంటర్స్, ఈ టెస్టింగ్ చేసే పాయింట్లు 3 ఉన్నాయి. ఒకటేమో చెస్ట్ హాస్పిటల్లో, రెండోది ఆంధ్ర మెడికల్ కాలేజీలో 2 ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ టెస్టులు మనం చూసాం. గతంలో అసలు మన దగ్గర ఇక్కడ ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మన దగ్గర లేదు. మనం టెస్టులు చేసి రిపోర్ట్ తెచ్చుకోవాలంటే కాకినాడ మీద డిపెండ్ అయ్యాడు. అలాంటి ఒక ల్యాబ్ పెట్టచ్చు. అలాంటి ఇక్కడ 3 ఉన్నాయి. ఆ స్థాయి నుంచి ఈరోజు రోజుకి 3000 మందికి పరీక్షలు చేసే స్థాయికి మనం విశాఖ జిల్లా వచ్చాం. సో 300 మంది నుంచి 3000 మందికి 5 నెలల కాలం. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పాను, అంత అవసరమైతే ఈ సామర్థ్యాన్ని కూడా పెంచి ఇంకొక 1000 మందిని వారం రోజులు 10 రోజుల్లో ఈ సామర్థ్యాన్ని కూడా పెంచి రోజుకు 4000 మందికి టెస్టులు చేసే సామర్థ్యం స్థాయికి మన జిల్లా వెళ్ళాలని, వచ్చిన వాళ్ళు ఎవరో కూడా టెస్టులు మాకు చేయట్లేదు అనే కంప్లైంట్ రాకుండా చూసుకోమని కోరడం కూడా జరిగింది. దానికి వారు కూడా మరి ఇప్పుడు దాకా చాలా బాగా చేశారు. రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనం చూస్తాం రోజు మీడియాలో కానీ బయట కానీ ఈ ఆగస్టులో వరకే కేసులు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కాబట్టి దానికి సమాధానం మనం చెప్పడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా మెటీరియల్స్ వరకు అయితే ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. ఈ పీపీ కిట్స్ కానీ, మరి వాళ్ళకి కావాల్సిన మాస్కులు కానీ, మిగిలిన మెడిసిన్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎంతమంది వచ్చినా. అలాగే సఫిషియెంట్ మ్యాన్ పవర్ కూడా ఉన్నారు. ఈ ఓన్లీ కోవిడ్ మూలానే పనిచేసే వాళ్ళు డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, ఫార్మసిస్టులు కానీ, వీళ్ళందరూ మరి అదర్ ఎంప్లాయీస్ కానీ 2000 మంది వరకు జిల్లాలో పనిచేస్తారు ఓన్లీ కోవిడ్ గురించి. మరి ఇది కాకుండా ఈ క్వారంటైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. టెస్టుల వరకు నాకు చెప్పాను 3000 అని. ఇప్పుడు వరకు జిల్లాలో 1,00,000 మంది టెస్టులు చేశారు. 1,00,000 మంది పైసలు, అదో రికార్డు. అది మామూలు విషయం కాదు. మీ అందరూ తెలుసు
ఒక టెస్ట్కి ఎంత సార్ 4500 అవుతుంది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది వైరల్ ట్రాన్స్ఫర్ మీడియా ఒక టెస్ట్కి. అలాంటి 1,05,000 మందికి టెస్టులు మనం ఉచితంగా చేయడం అంటే మామూలు విషయం. అంటే బయట నుంచి మాటలు చెప్పడం చాలా ఈజీ, చెప్పొచ్చు. ఆ లోపల పనిచేసేది తెలుస్తుంది ఆ బాధ్యత ఏంటో బరువు ఏంటో. అదే కాకుండా మరి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ కోవిడ్ సెంటర్స్లో కానీ, క్వారంటైన్ సెంటర్స్లో కానీ, మరి హాస్పిటల్స్లో కానీ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ దానికి ఎక్స్క్లూజివ్గా మన జాయింట్ కలెక్టర్ గారిని పెట్టింది అరుణ్ బాబు గారు. ఆయన పని ఈ హాస్పిటల్స్ నిరంతరం పర్యవేక్షణ చేయడం, ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉంటే చూడటం. అలాగే టెస్టులు ఇవన్నీ కూడా మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డిఎంహెచ్ఓ గారు వారు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గారు అయితే మరి రోజు టీవీ పేపర్లో చూస్తున్నారు. రోజు ఆయన మొన్న సార్ ఆఫీస్ కూడా కొన్ని కేసులు వచ్చే ఇబ్బంది అయితే ఆంధ్ర మెడికల్ కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చుని కూడా మరి రివ్యూ చేయడం మనం చూసాం. అలాగే క్వారంటైన్ సెంటర్స్కి చూడటానికి ఎక్స్క్లూజివ్గా ఇంకో జేసీ గారు ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన కూడా ఇబ్బంది అయితే రాలేదు ఇవాళ. అంటే ఇవాళ ఒక పక్కన మనం అభినందించాల్సింది ఏంటంటే, అది చెప్తూ వస్తారు మరి ఇద్దరు జాయింట్ కలెక్టర్లు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది, వీళ్ళు ఈ పక్కనేమో వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేస్తున్నారు. ఈ పర్యవేక్షణ చేయడం, కావాల్సిన ప్రొవైడ్ చేయడం, మానిటర్ చేయడం. ఇంకో పక్కన మనకి మెయిన్గా కావాల్సింది మీకు తెలుసు, జీవీఎంసీలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు, మరి 9 డివిజన్స్ ఉన్నాయి. ఎక్కువ ఈ కంటైన్మెంట్ జోన్స్ అన్నీ కూడా జీవీఎంసీలో ఉంటుంది. అది ఒక పెద్ద ఛాలెంజ్. ఒక పక్కనేమో కోవిడ్ కట్టడి చేయడం, రెండోదేమో ఈ రెగ్యులర్ వాళ్ళ శానిటేషన్ వర్క్ కానీ, రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ కానీ. మరి జీవీఎంసీ కమిషనర్ గారు కూడా, ఎందుకంటే వావిడే మొత్తం ఈ కంటైన్మెంట్స్ ఇన్ఛార్జ్, రూరల్ కానీ అర్బన్ కానీ. ఒక పక్కన వారి వర్క్ వారు చూసుకుంటాం జీవీఎంసీలో, రెండోది కంటైన్మెంట్ వర్క్ కూడా చూస్తున్నారు. కంటైన్మెంట్ ప్రదేశాల్లో మన ఇద్దరికి అంతా కట్టడి చేయకపోయినా ఎక్కడైతే కంటైన్మెంట్ ప్రదేశాలు ఉన్నాయో ఆ కంటైన్మెంట్ ప్రదేశాలన్నీ కూడా ఈ బ్లీచింగ్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి జీవీఎంసీ కూడా వారి వద్ద సహకారం వారు అందజేస్తున్నారు. ఈరోజు కొంతమంది వ్యాపారస్తుల దగ్గరికి వచ్చారు, స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఏమన్నారంటే వాళ్ళ సజెషన్, సార్ మీరు ఫుల్ టైం ఇచ్చారు, మీరు హాఫ్ డే మేమే కంప్లీట్గా లాక్డౌన్ పాటిస్తాం, దానికి మీరు సహకరించమని చెప్పారు. లాక్డౌన్ చేసుకున్నా చేసుకోకపోయినా అధికారులు రేయింబగళ్ళు మన కోసం, మన ఆరోగ్యం కోసం కష్టపడతారు కాబట్టి అధికారులు సహకరించాల్సిన బాధ్యత అందరూ కూడా. మనం కూడా అవసరం ఉంటేనే బయటకు వచ్చిన కూడా మాస్కులు పెట్టుకుని భౌతిక దూరం పాటించి, మరి వాటితో పాటు మనం ఎక్కడా కూడా గుంపులుగా ఉండకుండా, ఎక్కడా కూడా సామూహికంగా ఉండకుండా, ఎక్కడ కూడా అన్నెసరీ గ్యాదరింగ్స్ పెట్టుకోకుండా, మనం ఈ కరోనాని కట్టడి చేయకపోయినా పర్లా, కరోనా నియంత్రించే విధిగా మనం పనిచేయాలి. ఏదో కూడా నా విజ్ఞప్తి చేస్తాం. సో మేము కూడా ఈ ధరల కంటే ఎక్కడికక్కడ తగ్గించేస్తాం ఈ గ్యాదరింగ్లు కానీ, మీటింగ్లు కానీ. ఇవన్నీ అన్లాక్లో ఉన్నా కూడా దయచేసి మరి ఇప్పుడు కూడా వీళ్ళు పనిచేసే సిబ్బంది కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనందరం కూడా స్వీయ నియంత్రణలోకి వెళ్ళి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, అలాగే కొన్ని చోట్ల కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మన క్వారంటైన్ సెంటర్లో కూడా భోజనం గురించి వాళ్ళు చెప్తే స్వయంగా నేనే వెళ్ళి పరిశీలన జరిగింది. నేను నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు అక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండమని చెప్పారు. అలాగే ఐసోలేషన్ హాస్పిటల్ కూడా మన ఇద్దరు పాల్గొని చెప్తే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మన విమ్స్కి వెళ్ళారు, అక్కడ కూడా వారు పరిశీలన జరిగింది. సో నేను కూడా రేపు వెళ్తాను. సో ఎక్కడైనా కానీ రూముల్లో కూర్చొని మీటింగ్లో పెట్టడం కాకుండా ఫీల్డ్లో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు మేము కూడా తిరుగుతున్నాం. తప్పనిసరిగా వీరినంత మా శక్తి మేరకు ప్రతి ఒక్కరికి మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించాలి, మెరుగైనటువంటి ఆహారం అందించాలి, మెరుగైనటువంటి ప్రమాణాలతోటి వీళ్ళకి సేవలు అందించాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారిది, జగన్మోహన్ గారి ఉద్దేశం. అందుకని వారు ఏం చేశారంటే ఇంకా ఇలాగా సెంట్రలైజ్డ్ కాకుండా దీన్ని డీసెంట్రలైజ్ చేయమని కలెక్టర్ గారికి వీడియో కాన్ఫరెన్స్ చెప్తే వారు ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకి పిహెచ్సీలు, సిహెచ్సీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, గ్రామ సచివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గ్రామ సచివాలయాలు, పిహెచ్సి, సిహెచ్సీల్లోనే ఈ కరోనా సంబంధించిన టెస్టులు కానీ, వైద్యం కానీ ఎక్కడెక్కడే చేయించుకునే విధంగా
ఏర్పాట్లు చేయమని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, జిల్లా కలెక్టర్ గారు ఏమో సంబంధిత అధికారులు చెప్పి మరి వాళ్ళకు కూడా అవగాహన ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నిన్న పాడేరు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు అనకాపల్లిలో నర్సీపట్నం వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇచ్చి ఈ సచివాలయ సిబ్బంది, పిహెచ్సి సిబ్బంది, సిహెచ్సి సిబ్బంది కలిసి స్థానికంగానే ఇంకా వాళ్ళేదో పాడేరు నుంచో నర్సీపట్నం నుంచో విశాఖపట్నం రామస్లా టెస్టుల కోసం కానీ వైద్యం కోసం కానీ స్థానికంగా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోమని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలోనే ఈ టెస్టుల గురించి కానీ వైద్యం గురించి కానీ అక్కడ ఏర్పాట్లు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేయాలని ప్రభుత్వం ఉద్దేశం. సో దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే పద్ధతిలో వాళ్ళకి డీసెంట్రలైజ్ కూడా చేసి ఈ రోజున ప్రజలకు మరింత మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాల ప్రకారం మరి రాబోయే రోజుల్లో ఈ కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏ సచివాలయ పరిధిలో ఆ సచివాలయంలోనే, ఏ పిహెచ్సి పరిధిలో ఆ పిహెచ్సిలోనే, ఏ సిహెచ్సి పరిధిలో ఆ సిహెచ్సిలోనే వీళ్ళకి పరీక్షలు కానీ వైద్యం కానీ అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని. సో ప్రజల యొక్క ప్రాణాల గురించి కానీ వైద్యం గురించి కానీ వారి భద్రత విషయంలో కానీ ప్రభుత్వం ఈ రోజుకి 4 నుంచి 5 కోట్లు లేదు సార్ అంటే ఖర్చు పెడుతుంది రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా 11 లక్షల పైగా మనం టెస్టులు చేసాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాగా కోవిడ్ సెంటర్ పెట్టి ₹1 కోటి అలాట్మెంట్ కూడా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్, వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందజేయాలి, అది ఇంపార్టెంట్ అని ఎక్కడా కూడా మరి మీరు చూశారు. ఈ నర్సులు రిక్రూట్మెంట్ కానీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా కొన్ని ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా పిహెచ్సీలు కానీ సిహెచ్సీలు కానీ ఏ ఒక్క హాస్పిటల్లో కూడా నాకు డాక్టర్ లేరు, నర్సు లేరు, ఏఎన్ఎం లేరు అనే నాకు ఇబ్బంది రాకూడదని మొట్టమొదటిసారిగా గత 10 సంవత్సరాలు ఇప్పుడు జరగలేదు. మరి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళందరినీ కూడా మరి రిక్రూట్ చేయడం జరుగుతుంది. మరి మొన్నే మనం చూసాం 108, 104 కూడా 1000 పైగా ఈ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో అవన్నీ కూడా ఆర్థిక వనరులు కొంత ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం విషయంలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లాలో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలి, మెరుగైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి సేవలు ప్రజలకు అందించాలని అవేర్నెస్లో కష్టపడుతున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, జీవీఎంసీ సిబ్బందికి, అలాగే వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సలహా తీసుకుంటున్నాను. కంటైన్మెంట్ జోన్స్ అన్నిట్లోనూ లాక్డౌనే ఉంటుందండి. కంటైన్మెంట్ జోన్స్ అన్నీ కూడా మనకి ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి గారు మీకు ఇచ్చిన డేటా ప్రకారం అర్బన్ ఏరియాస్లో ఉండే కంటైన్మెంట్ జోన్స్ కానీ రూరల్ ఏరియాస్లో ఉండే కంటైన్మెంట్ జోన్స్లో దేర్ విల్ బి కంప్లీట్ లాక్డౌన్. ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప ఇప్పుడు మనకి అబౌట్ 10 కేసెస్ ఉంటే 500 మీటర్స్ పెడతాం లాక్డౌన్, అంటే ఇన్ ద సెన్స్ కంటైన్మెంట్ జోన్. అదేవిధంగా బిలో 10 ఉంటే 200 మీటర్స్ మెయింటైన్ చేస్తాం. సో ఈ 200 మీటర్స్ కానీ 500 మీటర్స్ కానీ దిస్ ఈజ్ ఎ కంప్లీట్ లాక్డౌన్ ఫినామినన్. దీనికి బయట లాక్డౌన్ అనేది అన్లాక్ 2 గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవే మీరు చూశారు కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచే. సో వేరెవర్ దేర్ ఈజ్ ఎ కంటైన్మెంట్ జోన్ దేర్ ఈజ్ ఎ కంప్లీట్ లాక్డౌన్. అంతేగాని దాని బయట గైడ్లైన్స్ కూడా లేవు, అలాంటిది ఇమీడియట్గా చేసే ఆలోచన లేదు. సార్ అట్లనే ఏజెన్సీలో కూడా చాలా కేసులు వస్తున్నాయి. పొయ్యూరు లాంటి కేసులో కూడా నేను వాళ్ళకి అవగాహన కాస్త తక్కువగా ఉంటుంది మైదాన ప్రాంతంలో. మీరు అవగాహన కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఇంకా ఫర్దర్గా రాకుండా ఎటువంటి అందుకనే ఇప్పుడు మీకు చెప్పిన విధంగా అండి, నౌ సోఫార్ వైజాగ్ కేంద్ర బిందువుగా మనం ఆపరేట్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే లార్జ్లీ మన పాజిటివ్ కేసెస్ కూడా జీవీఎంసీ ఏరియాలో మీరు ఇప్పుడు వెరీ యాక్టివ్ క్లస్టర్స్ చూసినా కూడా అరౌండ్ 150 వెరీ యాక్టివ్ క్లస్టర్స్లో 133, 134 వరకు జీవీఎంసీలో ఉన్నాయి. వెరీ ఫ్యూ వెరీ యాక్టివ్ క్లస్టర్స్ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్. సో బట్ డెఫినెట్గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి మనుషులు ప్రయాణించినప్పుడు కానీ ఇప్పుడు అన్లాక్ ఉంది కాబట్టి. సో అందుకనే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ సెటప్కి షిఫ్ట్ చేస్తున్నాం. దాని మీదే ఇవాళ ట్రైనింగ్స్ నిన్న ఏజెన్సీలో జరిగినాయి, ఇవాళ అనకాపల్లి, నర్సీపట్నంలో కూడా. నవ్వు సచివాలయాన్ని ఒక కేంద్ర బిందువుగా గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాల్ని దే విల్ బి ద సెంటర్స్ ఫర్ కోవిడ్ ప్రివెన్షన్. సో దానికి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఏదైతే అవగాహన మీరు అంటున్నారో ఐఈసీ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కోవిడ్. ఒక పాజిటివ్ వచ్చిన తర్వాత అతన్ని మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ
కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయటం కానీ, అక్కడ విస్తృతంగా ప్రచారం చేయటం కానీ, వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, ఇవన్నీ కూడా కోవిడ్ మేనేజ్మెంట్లో భాగమే. సో అందుకనే ఇది సెంట్రలైజ్డ్గా చేయటం కన్నా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతోంది కాబట్టి సచివాలయాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 739 సచివాలయాలు ఏవైతే రూరల్ ఉన్నాయో, 601 అర్బన్ ఉన్నాయో, సో వీటి లెవెల్కి డీసెంట్రలైజ్ చేస్తున్నాం. దానిపైన సూపర్వైజరీ లెవెల్స్, థర్డ్ లెవెల్స్ క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ది ఆన్సర్ టు దట్ ప్రాబ్లం. గవర్నమెంట్ కార్యాలయాలకు చాలా కలెక్టర్ కానీ జిఎంస్ కానీ చాలా మోపడింది. అంటే అవి వెంటనే పాజిటివ్స్ వచ్చినాక రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుందండి. వర్క్ ప్లేస్ సెట్టింగ్స్లో ఏ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు క్లియర్గా. సో పాజిటివ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అతన్ని ఐసోలేట్ చేయడంతో పాటు ఆ ప్రెమిసెస్ని కూడా మనం ఫ్యూమిగేట్ చేయాలి. అది ఇప్పుడు మేము 2 days పట్టింది మాకు మొత్తం కలెక్టరేట్ సిబ్బందిని టెస్ట్ చేయడానికి. దాదాపు 320 మంది దాకా టెస్ట్ చేశాం. దాంట్లో మాకు వచ్చిన డేటా ప్రకారం అరౌండ్ 22 పాజిటివ్స్ వచ్చినారు. సో వాళ్ళు ఉన్న ఏరియాస్ కానీ మొత్తం కలెక్టరేట్ని ఫ్యూమిగేట్ చేసినాక వన్స్ వాళ్ళు ఐసోలేట్ అయిపోతే దాన్ని మళ్ళీ రీఆపరేట్ చేయొచ్చు. సో వర్క్ ప్లేస్ సెట్టింగ్స్లో ఏం ప్రోటోకాల్ ఫాలో అవ్వాలో, పాజిటివ్ వస్తే దాన్ని వెంటనే ఫ్యూమిగేట్ చేసుకుని హైపోక్లోరైడ్ తోటి మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. స్కెలిటల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. మెయిన్గా మనం ఏంటంటే హాఫ్ చేయమని చెప్పాము. హాఫ్ చేసి స్టాఫ్ ఈ కంప్లీట్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా పూర్తిగా స్తంభించకుండా రెగ్యులర్ కోర్ట్ వర్క్స్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి, కంటెంప్ట్స్, కోర్ట్ కౌంటర్స్ వేసుకునేవి ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి స్టాట్యుటరీ డ్యూటీస్ ఎఫెక్ట్ అవ్వకుండా స్కెలిటల్ స్టాఫ్తో రన్ చేయమంటాం. బ్యాంకులు ఈ మధ్య మధ్యాహ్నం 1 గంట 2 గంటలు కూడా చేస్తాం కాబట్టి ఈమెయిల్ ద్వారా అంటే బ్యాంక్స్కి సంబంధించి దెర్ ఈజ్ ఎ బాడీ అండి, నోడల్ బాడీ ఉంది, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఉంది. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఒక జిల్లాలో ఒక కలెక్టర్ బ్యాంకులకు ఒక పాలసీ ఫాలో అవడానికి ఉండదు. వారు పంపించిన రిప్రజెంటేషన్ కూడా నేను కన్వీనర్కి పంపించాను, ఎస్ఎల్బీసీకి. యూనిఫామ్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే అది అమలు చేయడం జరుగుతుంది. నో అంటే విమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విమ్స్ ఈజ్ డెఫినెట్గా ఇది ఆందోళన కలిగించే విషయమే. దీంట్లో మనం కొన్ని ఫ్యాక్టర్స్ని మనం గమనించాల్సి ఉంటుంది. విమ్స్ అనేది అది అవతరించినప్పుడే కోవిడ్ మొదలైనప్పుడు ఒక స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా దాన్ని డిక్లేర్ చేశాం. అంటే 4 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరిలో ఉండే హై రిస్క్ కేసెస్ని మాత్రమే విమ్స్లో పెట్టాలి. మిగతావి మోడరేట్ కేసెస్ అన్నీ కూడా ఆయా జిల్లాల్లో ఉన్న వేరే హాస్పిటల్స్లో ట్రీట్ చేయాలని చెప్పాం. సో ఈ క్రమంలో మనకి ఏమైందంటే హై రిస్క్ కేసెస్ అంటే 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కానీ 40 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, చాలామందికి క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ ఉన్నాయి, చాలామందికి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజార్డర్స్ ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా వెన్ దే ఆర్ హైలీ క్రిటికల్ ఇన్ నేచర్ అక్కడ ప్రాథమిక వైద్యం ఇచ్చి బాగా పరిస్థితి ఇంకా మనకి దిగజారిపోయిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికే పేషెంట్ ఆల్మోస్ట్ అంటే మాకు వచ్చిన మన విమ్స్లో మేము రివ్యూ చేసినప్పుడు కూడా కేస్ బై కేసు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడికి చేరుకోవటం జరుగుతుంది. సో టు బీ ఏబుల్ టు రీససిటేట్ ఆల్రెడీ క్రిటికల్గా ఉన్న పేషెంట్ మళ్ళీ ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చే టైం చాలా తక్కువ దొరుకుతుంది డాక్టర్స్కి. సో అందుకనే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వరకు మొన్న గవర్నమెంట్లో కూడా ఆర్డర్ ఇచ్చారు. ఈస్ట్ గోదావరి కూడా కట్ చేసేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇమ్మన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా బాగా తగ్గించేశారు పేషెంట్స్, మెయిన్గా అక్కడే మనం ట్రీట్ చేసుకోవాలని. సో విమ్స్లో మనం పంపించే టైం అనేది ఇంపార్టెంట్ అండి. పేషెంట్ దీర్ఘకాలిక రోగాలు ఉన్న పేషెంట్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అందుకనే మనం ఇప్పుడు టెస్టింగ్ కూడా ఫోకస్డ్గా ఉంటుంది. ఫోకస్డ్గా 60+ వాళ్ళు కానీ 40+ ఉండి 40 సంవత్సరాలు పైబడి హార్ట్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళు, స్టెంట్లు పడ్డ వాళ్ళు, కొరోనరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి మాత్రం మనం చాలా ఫోకస్డ్గా ఉండాలి. సో ఆ టైం తగ్గించే ఏర్పాట్లే చేస్తున్నాం ఇప్పుడు యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావాలని. కొన్ని హాస్పిటల్స్లో కూడా కొన్ని చేంజెస్ సజెస్ట్ చేసాం విమ్స్లో. సో వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ దట్ అండ్ బట్ అది అల్టిమేట్ డెస్టినేషన్ హాస్పిటల్ కాబట్టి డెఫినెట్గా మీకు డెత్ రేట్స్ ఉంటాయి. బికాజ్ అన్ని ప్రాంతాల నుంచి హైలీ క్రిటికల్ పేషెంట్స్ వస్తున్నారు. ఎక్కడా కూడా జస్టిఫై చేయట్లేదు కానీ బట్ వీ విల్ ట్రై టు రెడ్యూస్ ద మార్టాలిటీ రేట్స్. ఓకే, థ్యాంక్ యూ. చెస్ట్ హాస్పిటల్ లాస్ట్ 2 days గేట్లు క్లోజ్ చేసి సెక్యూరిటీస్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. నెక్స్ట్ వ్యవస్థలో ఏంటంటే అవేర్నెస్ అన్నది బాగా క్రియేట్ అయింది.
నాకు కరోనా ఉందేమో అన్న భయంతో వాళ్ళు టెస్టింగ్కి వెళ్తే దే ఆర్ సింపుల్లీ రిజెక్ట్ ద క్యాండిడేట్. అంటే ఇప్పుడు కరెక్ట్, అంటే ఇప్పుడు ఐసీఎంఆర్ నామ్స్ ప్రకారము మీరు అన్నది కరెక్టే. ఐసీఎంఆర్ నామ్స్ ప్రకారం ఎవరికి టెస్టింగ్ చేయాలన్నది ఒక ప్రోటోకాల్ ఇచ్చారు. టెస్ట్ ఎవరికి కండక్ట్ చేయాలన్నది సిమ్టమాటిక్స్ ఉండాలి. అంటే కనీసం ఫీవర్, సస్పెక్ట్స్ అంటాం, వాళ్ళు టెక్నికల్ భాషలో సస్పెక్ట్స్ అంటాం. ఫీవర్ ప్లస్ వన్ మోర్ సిమ్టమ్ ఉండాలి. ఆ వన్ మోర్ సిమ్టమ్ రెస్పిరేటరీ రిలేటెడ్, అంటే దగ్గు ఉండాలి లేదా బ్రెత్లెస్నెస్. సో పూర్తిగా సిమ్టమ్స్ ఏమీ లేనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి వెళ్ళినప్పుడు జనరల్గా వాట్ దే సజెస్ట్ ఈస్ అవసరం లేదండి, టెస్టింగ్ అవసరం లేదు, మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండండి, సిమ్టమ్స్ ఏమైనా వస్తే మా దగ్గరికి రండి అని చెప్తారు. సో యూనివర్సల్గా మనం టెస్టింగ్ చేయలేము. యూనివర్సల్గా మనం ఏం చేయగలమంటే డెఫినెట్గా పేషెంట్ వచ్చినప్పుడు అతను ఎగ్జామినేషన్ చేస్తాం. అందుకే దాన్ని ట్రయాజ్ అంటారు. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో నిన్న ఈవినింగ్ దాదాపు 2 hours మంత్రి గారు బస్సు ప్రారంభించిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసాం చెస్ట్ హాస్పిటల్లోనే. సో వాట్ వీ సజెస్టెడ్ ఈస్ ఒక ట్రయాజ్ ఫెసిలిటీ పెట్టమన్నాం. సో ఏ పేషెంట్ వెళ్ళినా కాదనకుండా అతన్ని లోపలికి రమ్మని చెప్పి పల్స్ ఆక్సీ చెక్ చేస్తాం, ఆక్సిజన్ లెవెల్స్, చెస్ట్ ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే ఉంది మా దగ్గర, విదిన్ ఫ్యూ సెకండ్స్ వచ్చేస్తుంది, ప్లస్ టెంపరేచర్ చెక్ చేస్తాం. ఈ మూడిట్లో కనుక అతనికి ఇమీడియట్గా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఇమీడియట్గా అడ్మిషన్ చేసి టెస్ట్ చేస్తాం. అదర్వైజ్ వీ అడ్వైజ్ హిమ్ హోమ్ ఐసోలేషన్. ఇది కాక కొన్ని ప్రైవేట్ ల్యాబొరేటరీస్కి కూడా ఇప్పుడు మనం పర్మిషన్స్ ఇస్తున్నాం. ఈ ప్రైవేట్ ల్యాబొరేటరీస్కి ఎవరైనా వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ టెస్టింగే కాకుండా ప్రైవేట్ ల్యాబొరేటరీ ఎవరైనా మాకు ఏదో అనుమానంగా ఉంది ఏమీ లేకపోయినా కూడా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పిస్తున్నాం. అది కూడా మీకు త్వరలో నేను డీటెయిల్గా మీకు ప్రెస్ నోట్ ఇచ్చేస్తాను. ఒక నిమిషం దానికి క్లారిఫికేషన్ కరెక్ట్గా. ఇప్పుడు మీ మీడియా కూడా మీకు ఒక ఐడియా ఉన్నది. ఇప్పుడు జనరల్గా ఈ కోవిడ్ అనేది చాలా ఒక క్రిటికల్ డిసీజ్ ఉన్నప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి టెస్టులు చేసి, ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, మన అందరి మీద ఉంది. కానీ మన వాళ్ళు ఏంటంటే కొద్దిమంది అతి భయంతోనో లేకపోతే క్యాజువల్గానో జనరల్ చెకప్లాగా వెళ్ళి చేసుకుందాం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా సిమ్టమ్స్ వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, చెక్ చేస్తారు. అంతేగాని ఏదో మన సరదాగా బీచ్కి వెళ్ళినట్టు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొద్దాం వెళ్ళండి. చాలా అది కూడా చూస్తారు చాలామంది. ఒక నిమిషం, చాలామంది ఏంటంటే జనరల్గా చెకప్ చేయించుకో, ఇది జనరల్గా చెకప్ చేయించుకోవాల్సిన డిసీజ్ కాదండి. మీకు ఏదైనా సిమ్టమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్లో కంపల్సరీగా మీకు చెక్ చేస్తారు. చేయకపోతే డిఎంహెచ్ఓ గారి నెంబర్ కానీ ప్రిన్సిపల్ గారి నెంబర్ కానీ నా నెంబర్ కలెక్టర్ గారి నెంబర్ చేయండి. సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం 3 సెంటర్లు ఉన్నాయి, ఇంకా కొన్ని మిగిలిన కూడా పెంచమని చెప్తున్నాం, చేపిస్తాం. అదవుతుందా? అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరన్నా వాళ్ళకి మామూలుగా జనరల్ చెకప్ చేయించుకోవాలంటే కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ప్రైవేట్ హాస్పిటల్స్లో పర్మిషన్ ఇవ్వమని, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి పర్మిషన్ ఇస్తారు. అక్కడ 4,500 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అక్కడ చేయించుకోండి. అంతేగాని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎవరికైతే నెసిటీ ఉందో వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీలో మనం చేయాలి. నెసిటీ ఉన్న వాళ్ళకి ఉన్నారు, ఎవ్రీడే 3,000 మంది చేస్తున్నాం. ఆ నెసిటీ లేకపోయినా కూడా మేము వెళ్తాం, చెక్ చేయండి, మమ్మల్ని చెక్ చేయడం లేదంటే దుష్ప్రచారం కంటే కరెక్ట్ కాదని నా విజ్ఞప్తి. ఇది భయంకరమైన ఇబ్బంది సార్. ఒక విధంగా సోషల్ వైఖరి నాకు వచ్చింది అనుకోండి సార్, నా భార్య పిల్లల్ని చూసే పరిస్థితి కూడా ఎవరికి లేదు, ఎవరు రావట్లేదు. నాకు వచ్చిన సిమ్టమ్ నేను ఎక్కడ చూపించుకోవాలి? అదే అంటున్నాను, మీరు మీ సిమ్టమ్ అన్నారు కాబట్టి నౌ యు ఆర్ సిమ్టమ్ ఉంటే చేస్తారు. యా, ఇప్పుడు కరెక్ట్, ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సో ఇప్పుడు వారు అడిగిన దాంట్లో, మీరు అడిగిన దాంట్లో, మంత్రి గారు చెప్పిన దాంట్లో వాట్ ఐఎమ్ సమ్మరైజింగ్ ఈస్, ఎవరికి సిమ్టమ్స్ ఉన్నా కూడా, ఎవరికి సిమ్టమ్స్ అంటే 4 సిమ్టమ్స్: ఫీవర్, సోర్ థ్రోట్, డ్రై కాఫ్, బ్రెత్లెస్నెస్. ఈ 4గిట్లో అన్నీ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. ఏది ఉన్నా సరే సిమ్టమ్ ఉండాలి. ఏమి లేకుండా నార్మల్గా ఉన్నవాళ్ళు అసలు వరీ అవ్వక్కర్లేదు. మీరు కావచ్చు, నేను కావచ్చు. ఇప్పుడు ఏం లేవు కాబట్టి మనకి వైరస్ ఉన్నా కూడా మనకి తెలియదు. సో సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా యూ కెన్ అప్రోచ్ ద నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్. గ్రామీణ ప్రాంతాల్లో అంటే జీవీఎంసీ బయట చెప్తున్నాను, ఫస్ట్ థింగ్, జీవీఎంసీ బయట మనకి 89 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ గడిచిన వారం రోజులుగా బలోపేతం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా కోవిడ్ రిలేటెడ్ మీరు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళంగానే మీ సిమ్టమ్స్ ఉంటే కనుక ఇమీడియట్గా మీ శాంపుల్ తీయటం జరుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఉన్నాయి. మన జిల్లాలో 15 ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, వైద్య విధాన పరిషత్ చెందిన ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, లేదా పాడేరు, అనకాపల్లి లాంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. వీటిల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సిమ్టమాటిక్గా ఉన్న మీకు వెంటనే శాంపుల్ తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది. అది ర్యాపిడ్ అవ్వచ్చు లేదా
పీసీఆర్ అవ్వచ్చు. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి జీవీఎంసీలో ప్రాథమికంగా మనకి 72 అంటే పాత వార్డ్స్ ప్రకారము కొత్త వార్డ్స్ ప్రకారం మనం చూస్తే వీ హ్యావ్ ప్లాన్డ్ అకార్డింగ్ టు ద ఓల్డ్ వార్డ్ సిస్టమ్ 72 ప్రకారం ప్రతి వార్డుకి కూడా ఒక వార్డ్ హెల్త్ సెంటర్ని అటాచ్ చేశాం. మనకున్న మ్యాక్స్ సెంటర్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అనేది మనకి 25 ఉన్నాయి. ఇది కాక 2 ఫస్ట్ లెవెల్ రెఫరల్ యూనిట్స్ ఉన్నాయి, ఎఫ్ఆర్యూస్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా నోటిఫై చేస్తున్నాం. ఫలానా వార్డ్ నెంబర్ 10లో ఉన్న మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదు సీరియస్ సిమ్టమ్స్ ఉన్నాయంటే వార్డ్ లెవెల్లో ప్రాథమికంగా చెప్తున్నాను, బాగా సీరియస్గా బ్రెత్లెస్నెస్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టు గో టు ద చెస్ట్ హాస్పిటల్. అండ్ చెస్ట్ హాస్పిటల్లో ఎవరు కూడా మీరు సిమ్టమాటిక్ ఉంటే అడ్మిషన్ రిజెక్ట్ చేయరు. విన్నారా? ఏమీ సిమ్టమ్స్ లేకపోతే మాత్రం ఐసీఎంఆర్ ప్రోటోకాల్కి విరుద్ధంగా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో పిహెచ్సిస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో జీవీఎంసీ, ఇది నేను డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా ఇస్తాం 1 or 2 డేస్లో. సో ఈ అర్బన్ ఏరియాస్కి మాత్రం మ్యాక్స్ సెంటర్స్, ఫస్ట్ లెవెల్ రెఫరల్ యూనిట్స్, ఈ 2 లేని చోట్ల ఒక వార్డ్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం. సో దాంట్లో వీ విల్ బి నోటిఫైయింగ్ ఆల్ ద ప్లేసెస్ వేర్ యూ కెన్ గో. అక్కడికి మీరు వెళ్ళి మీ సిమ్టమ్స్ని చెక్ చేయించుకోండి. వెంటనే సిమ్టమ్ ఉండగానే వెంటనే శాంపుల్ తీస్తారు. సో శాంపుల్ ఇదివరకు వారు చెప్పినట్లుగా మీరు చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు, అట్లా ఉండదు. సో వీ విల్ బీ కలెక్టింగ్ ద శాంపుల్. మేబీ టెస్ట్ రిజల్ట్ ర్యాపిడ్ టెస్ట్లు ఉంటే వెంటనే వచ్చేస్తాయి, లేకపోతే బై ఈవినింగో నెక్స్ట్ డేకో వస్తాయి. ఆ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సింది డీసెంట్రలైజ్ చేసాం. విఆర్డిఎల్ ల్యాబ్ అనేది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్నది, పీసీఆర్ ల్యాబ్ అవి 4 మెషిన్స్ ఉన్నాయి, అవి ఇక్కడే చేస్తాం. ట్రూనాట్ ల్యాబ్స్ మాత్రం నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశాం. సో అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మండలాలన్నీ కూడా శాంపుల్స్ తీసినవి అరకులోనే టెస్ట్ అయిపోతాయి. పాడేరులో తీసినవన్నీ కూడా పాడేరు కేంద్ర బిందువుగా అక్కడే టెస్టింగ్ అవుతుంది. చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బుచ్చేపేట, చోడవరం, రావికంతం, రోలుగుంట మండలాలన్నీ చోడవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే ల్యాబ్ ఏర్పాటు చేశాం. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ల్యాబ్ ఏర్పాటు చేశాం. సో ఈ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 10 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనే ల్యాబ్స్ ఉంటాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా 2 ల్యాబ్స్, ఒకటి విఆర్డిఎల్లో ఉంటుంది, ఒకటి సిడిఎస్టీలో ఉంటుంది. సో ల్యాబ్స్కి కొరత లేదు. డీసెంట్రలైజ్డ్గా మీకు కిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ సిమ్టమ్స్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ శాంపుల్ తీయడం జరుగుతుంది. ఫీవర్ క్లినిక్స్ కూడా ఆపరేషనలైజ్ అవుతాయి. ఫీవర్ క్లినిక్స్ ఎక్కడ పెడతామంటే ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్లో పెడతాం. ఫీవర్ క్లినిక్ అన్న కాన్సెప్టే కంటైన్మెంట్ జోన్స్లో ఉంటుంది. సంజీవిని బస్సెస్ 5 బస్సెస్ నేను వచ్చినాయండి. నా 5వ బస్సు 4వది ఇంకా రెడీ అవుతుంది, స్టిక్కరింగ్ అవుతోంది. ఇవాళ ఈవినింగ్కి అది కూడా రెడీ అవుతుంది. ఒకటి మేము ఈఎన్టీ హాస్పిటల్లో పెడుతున్నాము, ఎందుకంటే ఈఎన్టీలో మనకి చాలా శాంపుల్స్ కలెక్షన్కి డిమాండ్ ఉంది కాబట్టి అందరూ కూడా హాస్పిటల్ లోపు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి స్ప్రెడ్ అవటం కన్నా ఓపెన్ ఏరియాలో బయట నుంచే శాంపుల్ తీసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఒక బస్సుని పాడేరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఏజెన్సీకి ప్రాధాన్యత ఇచ్చి ముందు అక్కడ పెడుతున్నాము. 2వ బస్సు ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్నాము. 3వ బస్సు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లిలో పెడుతున్నాము. 4వది నేను ఇందాక చెప్పినట్టు ఈఎన్టీ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాము. 5వది పాయకరావుపేట ఏరియాలో ఒక బస్సుని ఏర్పాటు చేద్దామని వీ హ్యావ్ ప్లాన్డ్ అకార్డింగ్లీ. బస్సెస్ అన్నీ రెడీ అవగానే వాటిని పంపించడం జరుగుతుంది.